సూపర్ టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా నాన్ వెజ్ కర్రీలకి ఏ మాత్రం తగ్గకుండా కొత్తగా వంట చేయడం మొదలుపెట్టిన ఆడపడుచుల దగ్గర నుంచి బ్యాచిలర్స్ వరకు అందరూ చాలా ఈజీగా చేసుకోగలిగే మిల్ మేకర్ మసాలా కర్రీ. ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి తినని వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇది జీరా రైస్, బిర్యానీ రైస్, బగారా రైస్, చపాతీ, పుల్కా, నాన్, చివరికి నార్మల్ రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఫ్రెండ్స్, నేను ఈరోజు సాఫ్ట్గా జ్యూసీగా మటన్ కర్రీకి ఏమాత్రం తగ్గకుండా తినడానికి రుచికరంగా ఉండే మిల్ మేకర్ కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించబోతున్నానండి. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీని వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్ అయినా చాలా ఇష్టపడతారండి. అలాగే పిల్లలు కూడా పేచి పెట్టకుండా ఇష్టపడి తింటారు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా కొత్త ఛానల్ ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా కొత్త వీడియోల అలర్ట్ కోసం బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అలాగే నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇక నోరూరుంచే మిల్ మేకర్ కర్రీని ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? ముందుగా నేను ఈ కప్పుతో ఒక కప్పు మిల్ మేకర్ ముక్కల్ని తీసుకుంటున్నా. వీటిని మనం సోయా చంక్స్ అని కూడా అంటాం. ఇవి వెయిట్లో అయితే 50 గ్రాములు ఉన్నాయండి. వీటిని ఉడికించుకోవడానికి ముందు ఈ మిల్ మేకర్ కర్రీలోకి కావలసిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చీలు, టమాటాలు వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. నేను తీసుకున్న ఈ కప్పు మిల్ మేకర్ ముక్కలకి సరిపడా 3 ఉల్లిగడ్డల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నా. అలాగే 1/2 కేజీ టమాటాల్ని, 3 పచ్చిమిర్చీలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నా. మీరు ఎంతైతే మిల్ మేకర్ ముక్కల్ని తీసుకుంటున్నారో వాటికి సరిపడా ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చీలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిల్ మేకర్ ముక్కల్ని ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ముక్కలు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నీళ్లు కాస్త మరుగుతున్న టైంలో 1 స్పూన్ ఉప్పు వేసుకొని తర్వాత మిల్ మేకర్ ముక్కల్ని వేసుకొని 4-5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముక్కలు ఇలా సాఫ్ట్గా ఉబ్బినట్లు అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ముక్కల్ని తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఈ ఉడికించుకున్న ముక్కల్ని చల్లనీళ్ళల్లో వేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఈ చల్లారిన ముక్కల్లోంచి నీటిని ఇలా చేత్తో పిండేసుకోవాలి. ముక్కలు చితికిపోకుండా ఇలా పిండుకుంటే సరిపోతుంది. ఈ ముక్కల్లోంచి నీటిని ఇలా పిండేసుకోవడం వల్ల ఈ సోయా చంక్స్లో ఉండే పచ్చిదనం తాలూకు వాసన అనేది పోతుంది. అలాగే తర్వాత వీటికి పట్టించే మసాలాలు కూడా మంచిగా పీల్చుకుంటాయి. ఇలా ముక్కల షేపు చెదరకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి కావలసిన మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని అన్నీ కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న సోయా ముక్కల్ని ఇందులో వేసుకొని మసాలా పేస్ట్ అంతా ముక్కలకి చక్కగా పట్టేలాగా స్పూన్తో కలుపుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకాస్త పెరుగుని కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న మసాలా పేస్టు ఇలా ముక్కలకి చక్కగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఈ కర్రీ ప్రిపరేషన్ మొదలు పెడదాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని అలాగే మసాలాలు అవేంటంటే 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ అనాస, 4-5 లవంగాలు, 3 ఇలాచీలు, 12 మిరియాలు వేసుకున్నాక 1 ఇంచు దాల్చిన,
ఒక మరాఠీ మొగ్గ, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నా. తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, కాస్త కరివేపాకుని కూడా వేసుకొని అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటున్నా. ఈ ఉప్పు వేయడం వల్ల ఉల్లిగడ్డ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నుంచి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ ముక్కలు ట్రాన్స్పరెంట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరో 2 నుంచి 3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా స్మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకొని 1 నుంచి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో టమాటా ముక్కల్ని స్మాష్ అయ్యేలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నూనె అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ 2 కప్పుల వేడి నీళ్లు పోసుకుంటున్నా. అంతా ఓసారి మిక్స్ చేసుకున్నాక ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చూసుకొని వేసుకోవాలి. నాకు కాస్త ఉప్పు తక్కువగా అనిపిస్తుంది కాబట్టి మరో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గుబులు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేదాకా ఉడికినాక మనం మసాలా పేస్ట్ పట్టించి పెట్టుకున్న సోయా ముక్కల్ని వేసుకోవాలి. అంతా కలిసేలాగా ఓసారి మిక్స్ చేసుకొని రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ సోయా ముక్కలకు పట్టేలాగా ఒక గుబులు ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం కర్రీ దించుకునేటప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. గ్రేవీ తక్కువగా ఉంటే కర్రీ చల్లారినాక ముక్కలు గ్రేవీని పీల్చేసుకొని కర్రీలో గ్రేవీ లేకుండా పోతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోవాలి. కర్రీ చల్లారిన తర్వాత కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అంతేనండి, నోరూరించే టేస్టీ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని నేను చూపించిన విధంగా మీ ఇంట్లోనే చేసుకొని తిని ఎలా ఉందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
థ్యాంక్ యూ.